దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరిగాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే 6 గంటల నుంచే ఇటు పెట్రోల్ ధరలపైన విస్తృతంగా ఇటు సామాన్య ప్రజలైతే ఇబ్బంది పడుతూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ ధరలు రూ. 3 పెంచడం జరిగిందో అప్పటి నుంచి కూడా పబ్లిక్ నుంచి ఒక రకంగా నెగెటివ్ ఇంపాక్ట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ మన ముందు బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు, కోఆర్డినేటర్ గారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్, డీజిల్ అలాగే సీఎన్జీ ధరలు పెరగడంపై వారి ఉద్దేశం ఏంటి అనేది. సార్ నమస్తే. సో మొత్తం మీద అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని గత కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి వాస్తవాలు ఏవైతే మాటలు ఉన్నాయో అవి నిజమని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెంచడం జరిగింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి పెట్రోల్, డీజిల్, సిఎన్జి మీద పెంపుదల ఏదైతే ఉందో అది పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మీద ఎఫెక్ట్ పడ్డది. యుద్ధం యొక్క ఎఫెక్ట్ భారతదేశంలో కూడా పడ్డది. మోడీ గారు చేస్తున్నటువంటి రాజకీయాల్లో గత ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి 30 నెలల 25 నెలల ప్రభుత్వంలో 5 రాష్ట్రాల ఎలక్షన్ గురించి ఆపుతూ వచ్చారు. ఇలా పశ్చిమాసియా యుద్ధం వల్లనే క్రూడాయిల్ చమురు యొక్క రేట్లు పెరగడం వల్ల ఈరోజు రూ. 3 పెట్రోల్ మీద, రూ. 3 డీజిల్ మీద, రూ. 2 సిఎన్జి మీద పెరిగింది. నేనేమంటున్నానంటే మీరు రాబోయే కాలంలో కూడా చమురు ఉత్పత్తులు లేకుండా దేశంలో ఉన్నది. పశ్చిమాసియా యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మీరు విడతల వారీగా రాబోయే కాలంలో ఎవ్రీ మంత్ పెట్రోల్ మీద, డీజిల్ మీద పెంచడానికి ఆస్కారం ఉంది. ఇది నిపుణులు కూడా అదే చెప్తున్నారు. నేనేమంటే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయంటే మామూలు బీద మధ్యతరగతి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలా మినీ ట్రాన్స్పోర్ట్ మీద కానీ, హెవీ ట్రాన్స్పోర్ట్ మీద కానీ, కూరగాయల వ్యాపారుల మీద కానీ, చిన్న వ్యాపారుల మీద కానీ ఇలా ఎఫెక్ట్ పడుతుంది. ఇలా కుటుంబ బడ్జెట్లో కూడా తలకిందులే పరిస్థితి కనబడుతుంది. ఎలా కుటుంబ పరిస్థితులు అయితే ఒక రూ. 2, రూ. 3 పెంచిన డీజిల్ ఎవ్రీ మంత్ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆ కుటుంబ భారమే అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా తగ్గించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా తగ్గించుకొని పెంచిన రూ. 3 డీజిల్, పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో భవిష్యత్తులో కూడా మళ్ళీ విడతల వారీగా పెంచడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే మీరు పెంచిన రూ. 3 డీజిల్ మీద, పెట్రోల్ మీద, సిఎన్జి మీద ఇమ్మీడియట్ తగ్గియాలి. లేకపోతే మిడిల్ క్లాస్ మధ్యతరగతి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మోడీ ప్రభుత్వము ఐదు రాష్ట్రాల ఎలక్షన్ కావగానే ఇలా ఇమ్మీడియట్గా పెంచింది. అంటే మీకు జ్ఞానం లేకుండా, మీకు అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఇవాళ 140 కోట్ల మంది మీద భారం పడుతుంది. కాబట్టి మీరు విడతల వారీగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా మేము దీన్ని అసహించుకుంటున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో రూ. 3 తగ్గించాల్సిందే. మీరు మొదటి జిఎస్టీకి వెళ్ళాలి, రెండో జిఎస్టీకి మళ్ళీ జూన్లో మళ్ళీ జూలైలో వెళ్ళి మళ్ళీ పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అంటే రూ. 130 పెరగడానికి డీజిల్, పెట్రోల్ సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు సభలో చెప్పింది ఏంటంటే మీరు బంగారం కొనొద్దని చెప్తున్నారు, ట్రాన్స్పోర్ట్ తగ్గేయమని చెప్తున్నారు. మరి ట్రాన్స్పోర్ట్ తగ్గేయమన్నప్పుడు మరి డీజిల్, పెట్రోల్ ఎట్లా పెంచారు? అంటే ట్రాన్స్పోర్ట్ తగ్గితే డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గియాలి. అంటే కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాలతో ఇలా పెట్రోల్, డీజిల్, సిఎన్జి పెంచింది. కాబట్టి ప్రజలంతా అసహించుకుంటున్నారు. ఇమ్మీడియట్ దీన్ని తగ్గించాలి. సార్ నమస్తే. సో మీరు ఏమంటారు? సో ఇప్పటికే చూసుకోవచ్చు, మోడీ ప్రసంగంలో కూడా చెప్పారు ట్రాన్స్పోర్ట్ తగ్గించుకోండి, సో గోల్డ్ కొనొద్దండి ఇట్లాంటి. అంటే ముందుగానే వీటిపైన నిర్ణయించడం జరిగిందా? అంటే గోల్డ్ ప్రైజెస్ కావచ్చు, ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాలి అనే ఉద్దేశం అయితే ముందు నుంచి కూడా కొనసాగుతుంది. కానీ ఇంత ఎర్లీగా పెంచుతారనేది మీరు అనుకున్నారా? ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్లాను. ముందుగానే నిర్ణయించుకొని ఇది చేసి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ ధరలు, ఈ రేట్లు పెంచడం ద్వారా ప్రజలకు ఎంత ఆర్థిక భారం పడుతుంది. మామూలు ప్రజలకు ఎంత ఇది ప్రతి రేటు పెరుగుతుంది. సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. కావున కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకొని ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి. నా పేరు రేపాల వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్. మోడీ పాలనలో దేశంలో ఉన్న ప్రజలు ఆగమైపోతున్నారు. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కాకముందుకు ఈ ఆర్థిక పరిస్థితి ఎందుకు చెప్పలేదు? నా గ్రాఫ్ పడిపోతుంది, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. 5 రాష్ట్రాల రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రం గురించి ఏం చెప్పారు? ఆడంబరాలు పోవద్దు, మెట్రో ఎక్కండి, బంగారం కొనొద్దని చెప్పిన తర్వాత ఇవాళ ఆర్థికంగా షేర్ మార్కెట్ నష్టాలు పడిపోయింది. మరి ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు? దేశంలో ఉన్న
ప్రజలు సామాన్య ప్రజలు పరిస్థితి ఏంది? ₹3 డీజిల్, ₹3 పెట్రోలు, తర్వాత సిఎన్జి ₹2 పెంచడము, వీటి మీద ఎఫెక్టు మీరు ఇంకా మళ్ళీ కూడా పెంచవచ్చు. 12 ఏళ్ల పరిపాలనలో దేశ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలనో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏం తినాలనో ఏం తినకూడని పరిస్థితి ఇది. ఒక సన్యాసి, సంసారం లేని సన్యాసి చేతిలో పెట్టినాం 12 ఏళ్ల నుంచి మనం. మన పరిస్థితి ఏంటిది? అలాగనే ఇవాళ దేశంలో ఉన్న ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఒక ఆర్థిక పరిస్థితి, ఒక్కదాన్ని డీజిల్ పెట్రోల్ పెరిగిందంటే ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ మీరు ప్రజలను నడ్డి ఇరగడానికి మళ్ళీ ప్రజల మీద మోపుతున్నారు బాధ్యత. ప్రజల మీదనే పడుతుంది బాధ్యత. ఈ ఆర్థిక పరిస్థితి అనేది ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు? నేను తెలంగాణకు వచ్చి తెలంగాణలో బీజేపీ తీసుకొస్తానని ఇలా మాట్లాడుతున్నారు. మీ కేంద్ర హోమ్ మినిస్టర్ గారు, వారి కుమారుడు బండి భగీరథి ఒక మైనర్ బాలికపై చేసిన అత్యాచారం ఎలా ఉందంటే ఇవాళ దేశంలో ఇది సంచలనంగా, రాజకీయంగా ప్రజలందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే మీరు కేంద్రం ఉన్న మీ దగ్గర నాయకత్వం లోపం ఉంది. ఇక్కడ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం ఆన్సర్ ఇస్తలేరు. మరి ఈ పరిస్థితి ఏంటిది? మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్రజల భవిష్యత్తు ఏంటిది? సామాన్య ప్రజలు ఎట్లా బతకాలి? ఇవాళ మీరు పెంచిన ₹3 ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఇంకా పెంచుతారు. దయచేసి సామాన్య ప్రజల గురించి మీరు పెంచిన డీజిల్, పెట్రోల్ తక్కువ చేయాలి అని కోరుతున్న రేపాల వెంకటేశ్వర్లు.